ఎప్పుడైనా అనిపించిందా మనం ఏటీఎం నుండి డబ్బు తీసినప్పుడు గానీ లేదా ఏదైనా యాప్లో మన ప్రొఫైల్ చూసుకున్నప్పుడు గానీ ఆ స్క్రీన్ వెనక అసలు ఏం జరుగుతుందని? ఈరోజు మనం మన డిజిటల్ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ అద్భుతమైన మన కంటికి కనపడని నిర్మాణం గురించి తెలుసుకోబోతున్నాం. దాని పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం పదండి. మన ఈ ప్రయాణం ఒక సింపుల్ ఏటీఎం ట్రాన్సాక్షన్తో మొదలవుతుంది. అక్కడ్నుంచి డేటా యొక్క 3 రహస్య పొరల లోతుల్లోకి వెళ్దాం. వాటి నిర్మాణ ప్లాన్ ఎలా ఉంటుందో చూద్దాం. వాటికున్న అసలైన సూపర్ పవర్ ఏంటో కనుక్కుని చివరిగా ఇదంతా మన డిజిటల్ జీవితానికి ఎందుకు ఇంత కీలకమో అర్థం చేసుకుందాం. సరే, మన మొదటి విభాగానికి వచ్చేస్తాం: సంక్లిష్టతను దాచడం. టెక్నాలజీ చేసే గొప్ప మ్యాజిక్ ఏంటంటే అది చాలా క్లిష్టమైన విషయాలను మనకు చాలా సింపుల్గా చూపిస్తుంది. మరి డేటాబేస్లు ఈ పనిని అంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తాయో చూద్దాం. మనం ఏటీఎం దగ్గర చూసేది ఏంటి? కొన్ని బటన్లు, ఒక సింపుల్ స్క్రీన్, అంతే. కానీ నిజానికి ఆ స్క్రీన్ వెనక అకౌంట్ వివరాలు, బ్యాలెన్స్ చెకింగ్, సెక్యూరిటీ వెరిఫికేషన్స్, ఇలా ఎన్నో సంక్లిష్టమైన ఆపరేషన్స్ సెకండ్ల వ్యవధిలో జరిగిపోతాయి. అంటే మనకు కనిపించేదేంటి? మహా అయితే ఓ 4 సింపుల్ స్టెప్స్: కార్డ్ పెట్టడం, పిన్ ఎంటర్ చేయడం, అమౌంట్ సెలెక్ట్ చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం, అంతేగదా. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ సింప్లిసిటీ అనేది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. దీన్ని ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేశారు. దీని వెనుక ఒక చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాని పేరే డేటా అబ్స్ట్రాక్షన్. ఇది ఎలా ఉంటుందంటే మనం కారు నడపడం లాంటిది. మనం స్టియరింగ్, బ్రేక్స్, యాక్సిలరేటర్ వాడతాం, కానీ ఇంజిన్ లోతల పిస్టన్లు ఎలా పనిచేస్తున్నాయో మనకు తెలియాల్సిన అవసరం లేదు. డేటా అబ్స్ట్రాక్షన్ కూడా అంతే. సంక్లిష్టమైన టెక్నికల్ డీటెయిల్స్ అన్నింటినీ దాచిపెట్టి మనకు అవసరమైనంత సమాచారాన్ని మాత్రమే చూపిస్తుంది. ఇక రెండో విభాగానికి వెళ్దాం: అబ్స్ట్రాక్షన్ యొక్క 3 స్థాయిలు. ఇంత సంక్లిష్టతను దాచడానికి ఇంజనీర్లు ఒక తెలివైన 3 పొరల వ్యవస్థను తయారుచేశారు. ఆ 3 పొరలేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఒక ఉల్లిపాయలా ఊహించుకోవచ్చు. మనం పైపైన మొదలుపెట్టి దాని పొరలను ఒక్కొక్కటిగా తీస్తూ లోపల ఉన్న మూలం వరకు వెళ్దామన్నమాట. అంటే స్క్రీన్ మీద మనం చూసే దాని నుండి డేటా నిజంగా ఎక్కడ ఎలా స్టోర్ అయ్యిందో అక్కడి వరకు ఈ జర్నీ ఉంటుంది. మొదటిది వ్యూ లెవెల్ లేదా ఎక్స్టర్నల్ లెవెల్. ఇది మనకు కనిపించే బయటి పొర. ఉదాహరణకు, ఒక యూనివర్సిటీ వెబ్సైట్లో ఒక స్టూడెంట్కి తన గ్రేడ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ అదే వెబ్సైట్లో ప్రొఫెసర్కు తన పాఠాలు చెప్పే స్టూడెంట్స్ అందరి గ్రేడ్లు కనిపిస్తాయి. చూడండి, డేటా ఒకటే, కానీ చూసేవాళ్లను బట్టి వీక్షణలు వేర్వేరుగా ఉంటాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒకే డేటాబేస్ను యాక్సెస్ చేస్తున్నప్పటికీ స్టూడెంట్కు తనవరకే ఉన్న ఒక చిన్న కిటికీ కనిపిస్తే అడ్మిన్కు మొత్తం సమాచారంతో కూడిన ఒక పెద్ద గవాక్షం కనిపిస్తుంది. రెండవది లాజికల్ లెవెల్. ఇది మొత్తం డేటాబేస్కి ఒక మాస్టర్ బ్లూప్రింట్ లాంటిది. ఏ టేబుల్స్ ఉంటాయి, వాటి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అని ఇక్కడే డిజైన్ చేస్తారు. డేటా అనేది హార్డ్ డ్రైవ్లో ఎలా సేవ్ అవుతోంది అనే దాని గురించి ఈ లెవెల్ అస్సలు పట్టించుకోదు. కేవలం దాని తార్కిక నిర్మాణం, అంటే లాజికల్ స్ట్రక్చర్ పైనే దృష్టి పెడుతుంది. సాధారణంగా ఒక అడ్మినిస్ట్రేటర్ లేదా డెవలపర్ ఈ స్థాయిలో పనిచేస్తారన్నమాట. వాళ్ళు స్టూడెంట్స్ కోసం ఒక టేబుల్ ఎలా ఉండాలి, అందులో ఏ వివరాలు ఉండాలి అని ఇక్కడ డిఫైన్ చేస్తారు. ఇక మూడవది ఫిజికల్ లెవెల్. మనమిప్పుడు ఉల్లిపాయ యొక్క మూలానికి, అంటే కోర్కి చేరుకున్నాం. ఇది కార్ ఇంజిన్ లాంటిదే. డేటా అసలైన ఫైల్స్గా, బ్లాక్స్గా హార్డ్ డ్రైవ్లో ఎలా స్టోర్ అవ్వాలి అనేది ఇక్కడే నిర్ణయించబడుతుంది. ఇది యూజర్కు పూర్తిగా కనిపించని ఒక టెక్నికల్ ప్రపంచమన్నమాట. చూసారా, డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అది మనల్ని ఇలాంటి సంక్లిష్టమైన సాంకేతిక వివరాల గురించి ఆలోచించకుండా కాపాడుతుంది. దానివల్ల మనం మనకవసరమైన సమాచారంపైనే ఫోకస్ చేయగలుగుతాం. మూడవ విభాగం: ఆర్కిటెక్చరల్ ప్లాన్. సరే, ఈ 3 పొరలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి, బాగుంది. కానీ వాటిని అధికారికంగా కలిపి ఉంచే అసలు ఆర్కిటెక్చరల్ ప్లాన్ ఏంటి? ఈ ఆర్గనైజ్డ్ లేయర్ సిస్టమ్నే అధికారికంగా 3 స్కీమా ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు. ఈరోజు మనం వాడుతున్న ఆధునిక డేటాబేస్లన్నింటికీ ఇదే ప్రామాణిక ఫ్రేమ్వర్క్. ఈ నిర్మాణానికి ఒక అధికారిక పేరు ఉంది. అదే 3 స్కీమా ఆర్కిటెక్చర్. ఇక్కడ ప్రతి స్థాయికి ఒక స్కీమా లేదా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. యూజర్ వ్యూలను డిఫైన్ చేసే ఎక్స్టర్నల్ స్కీమా, మొత్తం డేటాబేస్ను డిజైన్ చేసే కాన్సెప్చువల్ స్కీమా, మరియు డేటా ఎలా స్టోర్ అవ్వాలో చెప్పే ఇంటర్నల్ స్కీమా. ఇక మన 4వ విభాగానికి వస్తే ఇక్కడే అసలైన సూపర్ పవర్ బయటపడుతుంది. ఈ 3 పొరల నిర్మాణం కేవలం చూడ్డానికి నీట్గా ఉండటానికే కాదు, ఇది డేటాబేస్కు ఒక అద్భుతమైన సూపర్ పవర్నిస్తుంది. దాని పేరే డేటా ఇండిపెండెన్స్. దీనర్థమేంటంటే ఒక పొరలో మార్పులు చేసినప్పుడు దాని పై పొరలు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఉదాహరణకు, ఇంజనీర్లు బ్యాకెండ్లో హార్డ్వేర్ను అప్గ్రేడ్ చేసినా ఫ్రంట్ ఎండ్లో యూజర్లు వాడే యాప్కు ఏమీ కాదు. ఇది మార్పులను చాలా సులభతరం, ఇంకా సురక్షితం చేస్తుంది. ఈ సూపర్ పవర్లు మళ్లీ 2 రకాలున్నాయి. ప్రతి రకం కింద స్థాయిలో జరిగే మార్పుల నుండి దాని పై పొరను రక్షిస్తుంది. ఇది అసలైన మ్యాజిక్ను చూపిస్తుంది. అంటే మనం కారు ఇంజన్ను ట్యూన్ చెయ్యవచ్చు లేదా టైర్లను మార్చవచ్చు, కానీ లోపల కూర్చుని డ్రైవ్ చేసే వ్యక్తికి ఏమీ తెలియదు. అలాగే ఇక్కడ కూడా డేటాబేస్ పునాదిని మార్చినా పై అంతస్తులో ఉన్న యూజర్కి ఏమీ తెలియదన్నమాట. ఇక చివరి విభాగం: ఈ ఆర్కిటెక్చర్ ప్రాముఖ్యత. సరే,
మనం అబ్స్ట్రాక్షన్, 3 స్థాయిలు మరియు ఇండిపెండెన్స్ గురించి తెలుసుకున్నాం. వాస్తవ ప్రపంచంలో వీటన్నిటి వల్ల మనకు కలిగే అసలు ప్రయోజనమేంటి? అంతిమంగా ఈ ఆర్కిటెక్చర్ వల్లే మనకు సురక్షితమైన సిస్టమ్స్ లభిస్తాయి, ఎందుకంటే యూజర్లు వారికి అవసరమైన డేటాను మాత్రమే చూడగలరు. ఇది మెయింటెనెన్స్ను సులభతరం చేస్తుంది, ఎందుకంటే డెవలపర్స్ ఒక భాగాన్ని మార్చినప్పుడు మిగతా సిస్టమ్ అంతా పాడైపోదు. ఈ సౌలభ్యం, ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే మన యాప్లను నిరంతరం కొత్త ఫీచర్తో అప్డేట్ చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా యాప్ వాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం చూస్తున్న ఈ స్క్రీన్కి అసలు డేటాకి మధ్య ఎన్ని అబ్స్ట్రాక్షన్ పొరలున్నాయో. మన డిజిటల్ ప్రపంచాన్ని ఇంత సాఫీగా నడిపిస్తున్న ఈ దాచిన నిర్మాణం గురించిన ఆలోచన